వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గడ్డకట్టే చెలలోనూ రోడ్లపై నడుస్తూ వెళ్లి మరీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా విద్యారంగ గవర్నర్ల సదస్సులో పాల్గొన్న నారా లోకేష్ ఏఐ అభివృద్ధి కోసం ఏపీలో జరుగుతున్న ప్రయత్నాలను వివరించారు. ఏపీలో 255 కోట్లతో 3 ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఏఐ శిక్షణకు మద్దతు ఇవ్వడానికి, శిక్షణ పొందిన ఏఐ వర్క్ ఫోర్స్ ను తయారు చేయడానికి, అలాగే ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి 3 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్లు పెడుతున్నట్లు తెలిపారు. గతేడాది మధ్యంతర బడ్జెట్ లో ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ల కోసం 255 కోట్లు కేటాయించామని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రపంచంలో పోటీతత్వాన్ని పెంచేందుకు స్టెమ్ ఏఐ పై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల 2047 నాటికి 95% నైపుణ్యం కలిగిన ఉద్యోగుల్ని తయారు చేయాలనేది ఏపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు. కుటుంబానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ వంటి కార్యక్రమాలకు విద్యారంగ ఆవిష్కరణలు మార్గం సుగమం చేస్తాయని తెలిపారు.